దేవునికి ప్రార్థన చేయట్లేదు, అయ్యా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అని దేవునిని కోరుకోట్లా. కానీ జంతువులు ఆయన చేతి నుండి ఆహారమును తీసుకోవాలని చూస్తున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా వ్రాయబడింది, సృష్టికర్తను మానవుడు మరచి జీవిస్తున్నాడు. నిన్ను ఎవరు సృష్టించాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు, కానీ జంతువులు మర్చిపోవట్లేదు, ఆకాశ పక్షులు మర్చిపోవట్లేదు. వారు దేవునిని గుర్తుపెట్టుకొనెల్లా దేవుని వైపు చూస్తూ, అయ్యా నాకు ఆహారము పెట్టవా అని అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా 26వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అని అంటే,